తయారీ విధానంలోకి వెళ్దాము. మెంతులు ఎంత తీసుకోవాలి ఇవన్నీ కూడా మీకు పక్కా కొలతలతో నేను వివరిస్తాను. ఓకే, ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, 2 కేజీలు మిరపకాయలు. ఇదిగోండి 2 కేజీలు మిరపకాయలు తీసుకోవాలి, లేదండి ఒలుసుకుంటే సరిపోద్ది. ఇది చిన్నులపాయలు కాట వేస్తున్నాను చూడండి. ధనియాలు వచ్చేసరికి ఓకే, ఉప్పు అండి, కల్లుప్పు, నెక్స్ట్ కరివేపాకు అండి. కరివేపాకు 1/4 కేజీ కంటే పెచ్చే తీసుకున్నాను. తీసుకొని చిన్నులపాయలు ఆముదం తప్పనిచ్చి మిగతా అన్నీ కూడా వేపాలండి. 1 ఆయిల్గా కాదు 2 ఆయిల్గా అయినా వేసుకొని వేపుకోవచ్చు. ఈ ధనియాలు వచ్చేసరికండి వెంటనే ఏగుతాయి అన్నమాట, జాగ్రత్తగా వేపుకోవాలి, మానే ఇవ్వదు. చూడండి ఇప్పుడు జీలకర్ర వేపుతున్నాను. సగం ఒకసారి సగం 2వ వాయిదా వేసుకున్నాను. అండి ఇప్పుడు మెంతులు వేపుతున్నాను. మెంతులు వేపుతుంటే కమ్మన అవసరం వస్తుందండి. చూడండి ఇప్పుడు కరివేపాకు కూడా వేపుతున్నాను. కరివేపాకు సహా వేపాలని చెప్పాను కదా, కరివేపాకు కూడా వేపుతున్నాను అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.